దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పేదగంట్యాడ మండల వ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. 76వ వార్డు నడుపూరు గాంధీ పార్క్ వద్ద వార్డు వైసీపీ అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 76వ వార్డ్ నడుపూరు గాంధీ పార్క్ వద్ద వార్డు వైసీపీ అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇన్టెక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మహానేత వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు, రైతుల సంక్షేమం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేదల హృదయాలను గెలిచారని తెలిపారు. ఆ మహానేత స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని పేదలకు చేరువ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రస్తుత పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిందని, వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. అనంతరం పేదలకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు 76వ వార్డులో అడుపూరు గ్రామంలో జరపడం చాలా అభినందనీయం, ఉదావహం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు కూడా ప్రజా సమస్యల పట్ల నిరంతరం శ్రమించి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని మండుటెండను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి దివంగత నేతను ఎవరు కూడా మర్చిపోలేరు. ఎన్నికల్లో ఏదైతే చెప్పారో, ఎన్నికల్లో చెప్పిన దానికంటే అదనంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత విద్య మొట్టమొదటిగా సంతకం పెట్టి ఈరోజు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ దరికే చేరే పరిస్థితి ఉండేది కాదు. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కానివ్వండి, ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కాపాడినటువంటి మహోన్నతమైన నాయకుడు ఆయన. అంతేకాకుండా అందరూ చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ పెట్టి అందరు ఇంజనీర్లు, డాక్టర్లను చేసి అనేకమైన విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి ఒక మహా నాయకుడు ఆయన. అంతేకాకుండా రైతులకు కానివ్వండి, సామాన్య ప్రజానీకానికి అనేక రకాలుగా సేవలు అందించి ఆయన దేవుడిగా ప్రతి ఒక్కరు మనసులో కూడా నిలిచిపోయాడు ఆయన. అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వచ్చేసరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ చేపట్టాలని కార్యక్రమం చేసి మన్మోహన్ సింగ్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమాలు చేపట్టడం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఎవరైతే 50% ఎంప్లాయ్మెంట్ చాలా కాలంగా ఆగిపోతే తెలుగుదేశం పార్టీ టైంలో అన్ని పక్కకు పోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని రీఓపెన్ చేసి 6 నెంబర్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేయడం కానివ్వండి, లేదా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి 50% ఎంప్లాయ్మెంట్ చేయడం, ఆ రోజు ఐఎన్టీసీ కూడా ఇక్కడ అధికారంలో ఉండడం, ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి గారు కానీ, ఆ రోజు నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా కానివ్వండి, బాబ్జీ కానీ, కొనతాల రామకృష్ణ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు అందరూ కూడా సాయపడ్డాం. సో ఆ విధంగా చేసి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జేఎన్ఆర్ఎం ఫండ్స్ తీసుకొచ్చి అన్ని పునరావాస కేంద్రాల్లో కూడా ఈ డ్రైనేజు, రోడ్లు అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగినటువంటి ఇది. ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా మరవలేదు. ఇక్కడ భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని మరి అందరూ కూడా పూజించేటువంటి మహానుభావుడిగా ఈరోజు ఆయన ఉన్నారు. ఆయన తాలూకా దీన్ని స్మృతిని గుర్తుపెట్టుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ప్రాంతం, రాష్ట్రం అంతా కాకుండా దేశం అంతా, ప్రపంచంలో కూడా చాలామంది ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపి ఈరోజు 76 వార్డులో కూడా పేదలకు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని పండ్లు ఇట్లాంటివన్నీ కూడా పంచిపెట్టాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏదైతే బాటలు నిలిచారో అదే బాటలో మరో 4 అడుగులు ఎక్కువ వేసి ఈరోజు రాష్ట్రంలోనే అనేకమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రచారాలకే పరిమితం అవుతున్నాయి తప్ప నిజమైనది కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో ఇది రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఈరోజు వారు చేసినటువంటి కృషిని, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా లేదా మరో ఎన్నిక వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా మరి గెలిపించినట్టయితే రాజశేఖర రెడ్డి గారు నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు, ఆయన చేసినట్టు కార్యక్రమాలకు ఒక ఇది ఉంటుంది, సార్థకత ఉంటుంది. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకు దీన్ని ప్రైవేటీకరణ అనే దానికి లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రజల ఆకాంక్ష 5 కోట్ల ప్రజల ఆకాంక్షను తెలిపి ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేటువంటి నిర్ణయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు
కార్మిక సంఘాలతో మాట్లాడటం, ఈ మధ్య ప్రమాదం జరిగిన వెంటనే ఒక ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాల్లో పెర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఆ నష్టపరిహారం కోసం కూడా ఆయన చెప్పడం, ఆ కుటుంబాలను కూడా ఆదుకోవడం కూడా జరిగింది. మరి ఏ పార్టీ నాయకులు కూడా ఎవరితో మాట్లాడలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాల నాయకులతో కూడా సమావేశమై అనేక విషయాలు తెలుసుకొని ఒక అండగా నిలిచినటువంటి కాబట్టి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి తాలూకు దీన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పేటట్టు కోరుకుంటూ ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పెద్దలకి, మరి రాజశేఖర్ గారికి, వార్డులో ఉన్న ముఖ్య నాయకులకి, అలాగే గాజువాక ప్రాంతం నాయకులకి అందరికీ కూడా చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన విషయాలన్నీ అందరూ క్షుణ్ణంగా చెప్పారు. ఆయన చూస్తే గుర్తొచ్చేది ఫస్ట్ 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అలాంటి మహానుభావుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేనేమీ తక్కువ కాదు, ఆయన 2 అడుగులు ముందుకేసి ఇంకా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నాడు నేడు అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ నాడు నేడు పెట్టారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవ్వరు కూడా మర్చిపోలేము. అలాంటి వ్యక్తి కార్యక్రమం చేసుకోవడం మనకు ఎంతైనా ఆనందదాయకం. మరి ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అయితే స్టీల్ ప్లాంట్ కానీ, ఈ ప్రాంతం కానీ ఎవరు మర్చిపోలేని విషయం కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ పెద్దలు రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నారు.